జై శ్రీమన్నారాయణ. హ్యాపీ హోమ్ గుడ్ లైఫ్ మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఇదే మా ఆహ్వానం. అమ్మవారి పాశురములతో పాటు ఆలయ దర్శనం, భక్తి పాటలు మరియు భజన్స్, ఇలా వివిధ రకాలైన కార్యక్రమాలను మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఈ ప్రోగ్రాంని మీరు ఎంతో ఆదరిస్తున్నారు. మీ అందరికీ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 12వ పాసురాన్ని చూసేద్దాము. ఆ తర్వాత చిరంజీవి సమీక్ష పాడిన భక్తి పాటను వింటున్నాము. ఇక పాసురం చూసేద్దామా? ఓం అస్మద్గురుభ్యో నమః. తిరుప్పావై లోన ఈ రోజున మహావిశేషమైన పాసురం అనుసంధానం చేసుకున్నాం. జై శ్రీమన్నారాయణ. கனைத்திளங்கத்தெருமை கண்ணுக்கிறங்கி நினைத்து முளைவடியே நின்னுபால் சோரா அனத்தில்லம் சேரார்க்கும் அச்சல் வந்தங்காய் பனித்திலை வீடனின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்துக்கினியானை பாடவும் நீவாய் திருவாய் இனத்தாய் இடிந்திராய் ஈதன்ன பேருரக்கும் அனித்தில்லத்தாறு பரிந்தேலோரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈ రోజున 12వ పాసురం యొక్క విశేషార్థం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. శ్రీకృష్ణుని ప్రియసకుడైన గోపాలుని చెల్లెల తెలదెరవారుచున్నది. నీ ముంగిటిలో కట్టివేసిన గేదెలన్నీ పాలు నిండిన పొరుగులతోనున్నవి. తమ యజమానుడు ఇంకా నిద్రలేవక వాటి దూడలను కూడా విడవక పోవుట చేత అవి ఎంతో బాధపడుచున్నవి. పాలభారమున పొరుగులు కూడా బాధించుచుండగా దూడలు తమ దగ్గరకు వచ్చడి అవకాశము లేదని తలంచిన గేదెలు చేయునని లేక తమ దూడలు తమ దగ్గరకు వచ్చి పొరుగులోని పాలను త్రాగుచున్నట్లు భావించుకొని ఏకధారగా పాలను సేవించి నీ ఇంట ముంగిట చిత్తడి చేసినవి. అంతేకాదు, లంకనేలిన రావణుడు శ్రీరామునిచే సంహరించబడిన విషయములను భక్తితో నేను గోపకాంతలందరితో కలిసి శ్రావ్యముగా గానము చేయుచుండుట ఊరంతా గుర్తించి నిద్రలేచింది. అయినా నీవు మాత్రం మేలుకొనకుండా ఇంకను గాఢముగా నిద్రపోవడం మేము వచ్చి లేపునప్పుడైనా కనీసం నోరు తెరిచి బదులివ్వకపోవడం భావ్యము కాదు సుమ. కాబట్టి ఇప్పుడైనా లేచరమ్మని చెప్పేసి ఈ రోజున మరొక గోపికను లేపుతుంది మన ఆండాళ్ తల్లి. జై శ్రీమన్నారాయణ. హారతి అందుకోమా గుదమ్మ, హారతి అందుకోమా రంగని బామిని వేగుదమ్మ, హారతి అందుకోమా. హారతి అందుకోమా గుదమ్మ, హారతి అందుకోమా రంగని బామిని వేగుదమ్మ, హారతి అందుకోమా. తులసి వనములోన పుట్టిన బిడ్డవు నీవమ్మా, ముత్యాల పల్లకిలో రావే ముద్దుల మాయమ్మ. తులసి వనములోన పుట్టిన బిడ్డవు నీవమ్మా, ముత్యాల పల్లకిలో రావే ముద్దుల మాయమ్మ. రంగని కథ వింటూ పెరిగిన పాపవు నీవమ్మా, రత్నపు హారతులే నీకు రమ్యమైన కొమ్మ. హారతి అందుకోమా గుదమ్మ, హారతి అందుకోమా రంగని బామిని వేగుదమ్మ, హారతి అందుకోమా. పూమాలలు కట్టి కాంతుని మెప్పించితివమ్మా, పసుపు కుంకుమలతో నీకు పూజ సేతుమమ్మా. పూమాలలు కట్టి కాంతుని మెప్పించితివమ్మా, పసుపు కుంకుమలతో నీకు పూజ సేతుమమ్మా. శ్రీవ్రతమును చేసి స్వామిని వరయించితివమ్మా,
వజ్రాల హారతులే నీకు వరాలు మాయమ్మ హారతి అందుకోమా గుదమ్మ హారతి అందుకోమా హారతి అందుకోమా గుదమ్మ హారతి అందుకోమా గుదమ్మ హారతి అందుకోమా గుదమ్మ హారతి అందుకోమా. పాశురం విన్నాము. చక్కటి గోదాదేవి పాట కూడా విన్నాము. తిరిగి రేపు 13వ పాసురంతో మీ ముందుకు వస్తాము. లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి. జై శ్రీమన్నారాయణ.